నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సీతానగరంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన. నూతన వంతెనను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పార్వతీపురంలో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీ. టిడ్కో ఇల్లు మౌలిక వసతులపై కీలక ఆదేశాలు. కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐజీ సునీల్ నాయక్. విజయనగరంలో ముమ్మరంగా సాగుతున్న విచారణ. భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సమన్వయ యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, అధికారులు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు బాబు జగజ్జీవన్ రామ్ జీవిత విశేషాలు, ఆయన సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలు, నృత్య సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి సేవలు చేసి శ్లాఘనీయమని, చిరస్మరణీయమన్నారు. దాన్ని వాడుకొని మనకు జరుగుతున్న అన్యాయాన్ని అగెన్స్ట్గా పోరాడాల్సిన అవసరం ఎంతైనా దానికి దారి చూపించారు గొప్ప వ్యక్తి. బాబు జగజ్జీవన్ రామ్ గారు గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆయన చదువు అయిపోతూనే ఫ్రీడమ్ మూమెంట్లోకి రావడం జరిగింది. ఆయన అప్పుడు ఉధృతంగా ఉన్న ఫ్రీడమ్ మూమెంట్లోకి రావడం జరిగింది. అలాగే 1935లో మనకు ఒక లీగ్, అన్టచబిలిటీ క్లాసెస్ లీగ్ ఒకటి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సైమల్టేనియస్గా ఈయన ఫ్రీడమ్ ఫైటింగ్ చేస్తున్నారు. ఏదైతే డిప్రెస్డ్ కాస్ట్ ఉన్నారో, అంటరాని దానికి గురై ఉన్న ప్రజల కోసం పోరాటం సాగించారు ఆయన. సో వెరీ ఎంగేజ్లోనే ఆయన అప్పుడు కౌన్సిల్స్ ఉండేవి మనకి బ్రిటిష్ టైంలో, దానికి మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఆయన ఎన్నుకున్నారు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడో మీరు అప్పటికే చూసి ఉండాలి, అంత చిన్న వయసులో. ఆ తర్వాత 1942లో ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో ఉధృతంగా పాల్గొనడం జరిగింది. ఆయన ఉధృతికి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. చాలా రోజులు ఆయన్ను జైల్లో కూడా ఉంచడం జరిగింది. ఫ్రీడమ్ మనకు వస్తూనే మనము కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసుకోవడం జరిగింది. మన గౌరవ భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు బాబూజీ గారిని కూడా. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మన్యం జిల్లా పార్తీపురంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర, ఇతర కూటమి నేతలు, కార్యకర్తలు సామాజిక న్యాయం, దళితుల అభ్యున్నతి కోసం జగజ్జీవన్ రామ్ జీవితాంతం కృషి చేశారని అన్నారు. దేశానికి ఉప ప్రధానిగా, కీలక ప్రభుత్వ శాఖలకు కేంద్ర మంత్రిగా ఆయన సేవలు అసహనమని, స్వాతంత్ర సమరయోధుడిగా, రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, దేశ తొలి కేబినెట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా సేవ చేశారన్నారు. 1971 యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా దేశాన్ని విజయవంతంగా నడిపించారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆలోచనలు, సేవలు మనందరికీ ఆ మార్గదర్శకం అన్నారు. ఆయన ఆశయాలు కొనసాగించడం మన బాధ్యత అన్నారు.
ఏదైతే ఈ యొక్క భారతదేశ కోసం బడుగు బలహీన వర్గాల కోసం తను త్యాగాలు చేసి అనుక్షణం కూడా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి రావాలి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేలు జరగాలనేటువంటి ఒక నాయకుడు, రకమైన మహానాయకుడు ఆయన. అటువంటి నాయకుడిని ఈరోజు ఈ గ్రామం ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో స్మరించుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కానీ కూడా వాళ్ళందరూ బీసీల అభ్యున్నతికి దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారని విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అదితి గజత్రాజు అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి విశేష సేవ చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బీసీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద లక్ష్మీ వరప్రసాద్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వెనుకబడిన సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం డిప్రెస్డ్ క్లాస్ కమిటీ అనేది ఒకటి పెట్టారు. అలాగే వారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉంటూ ఎన్నో మార్పులు అనేది అగ్రికల్చర్ లోకి ఆ రోజుల్లో తెచ్చారు. అలాగే చూసుకుంటే వారు ఒక డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండి మన దేశం కోసం ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. ఇవన్నీ కూడా ఎన్నో మంచి పనులు చేసి మన దేశం ఇలాగ ఉన్నదంటే వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అటువంటి పెద్ద పెద్ద మహనీయులు ఆ రోజుల్లో కలిసికట్టుగా చేసినటువంటి పని అనేది ముఖ్యంగా నేను తెలియజేసుకుంటూ, అలాగే వాళ్ళందరూ చేసినటువంటి మంచి పనులు ఈ రోజు కూడా మనం పాటించాలని కోరుకుంటూ సెలవు. నగరంలోని నాగోజిపేట మయూరి జంక్షన్ విజయ కనకదుర్గ అమ్మవారి 26వ వార్షికోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు సెగడం రమణకుమారి దంపతులు తెలిపారు. వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఈ రోజు ఆలయం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7వ తేదీన ఉదయం 5:30 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అదృశ్య దీపారాధన, 9వ తేదీన మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిగడం సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం బహుళ పంచమి మొదలుకున్న ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 9వ తేదీ గురువారం బహుళ సప్తమి వరకు నిర్వహిస్తున్నాం. ఈ 3 రోజులు అమ్మవారి సన్నిధానంలో విశేష పూజా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం నాడు విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మండపారాధనతో అమ్మవారి ఉత్సవాలు ఆరంభమవుతాయి. ఏప్రిల్ 9వ తేదీ గురువారం నాడు అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం పంచామృత అభిషేకం, అనంతరం అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం నిర్వహిస్తున్నాం. ఆ రోజు సాయంకాలం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అనంతరం నీరాజనం జరుగుతుంది. ఈ నీరాజన కార్యక్రమం తర్వాత అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. కావున భక్తమాసలందరూ ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన శ్రీ శ్రీ విజయ కనకదుర్గమ్మ వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ హోదా పోతుందని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగం లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని అంబేద్కర్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు భొంగ భానుమూర్తి అన్నారు. అంబేద్కర్ భవన్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల క్రైస్తవుల అంశంపై కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు రెడ్ బుక్ రాజ్యాంగాల ద్వారా అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను తొలగిస్తున్నాయని ఆరోపించారు. ఇరవై 24వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి పెను గొడ్డలిపెట్టు లాంటిది. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు తమ మతాన్ని మార్చుకొని క్రైస్తవులుగా మారితే వాళ్ళకి ఎస్సీలకి దక్కవలసిన హక్కులు దక్కవన్న తీర్పు అనేది
రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 25కి పూర్తిగా భిన్నంగా ఉంది. మరీ ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణ ఆధ్వర్యంలో దళిత కేసులకు సంబంధించిన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టుని బహిర్గతం చేయకుండా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెస్తూ దళితులు క్రిస్టియన్లు అయితే వాళ్ళ హక్కులు కోల్పోతారని చెప్పడం లౌకికవాదానికి వెను ప్రమాదం. దీన్ని మేమేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు చిలికి లక్ష్మణరావు ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, చింతాడ రాము మాస్టర్, దిమిలి పైరాజు, లాయర్ షాజహాన్, కొత్తపల్లి తౌడుబాబు మాట్లాడుతూ దళిత బహుజనుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన మహాయోధుడని అన్నారు. అంబేద్కర్ మెథడ్స్తో రాజ్యాంగం రాస్తే దాని క్షేత్రస్థాయిలో దళిత బహుజనుల హక్కుల కోసం అమలు చేయడానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చట్టసభలో 40 సంవత్సరాలు కొట్లాడిన మహా మనిషి అని కొనియాడారు. జగజ్జీవన్ రావు గారు జయంతి 118వ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా మరి ఆయన సామాజిక మరి ఏదైతే పేద ప్రజల అభ్యున్నతికి మరి అణగారిన వర్గాల కోసం ఎన్నో చట్టాలను డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎంతో కృషి చేశారు. జగజ్జీవన్ రావు నాలుకైతే డాక్టర్ అంబేద్కర్ మైండ్. తన మేధశక్తితో భారత రాజ్యాంగాన్ని రాస్తే అంబేద్కర్ తను 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో దళితుల పక్షాన, ఆదివాసుల పక్షాన, బీసీల పక్షాన అనేక వర్గాల ప్రయోజనాల కోసం, హక్కుల కోసం నిరంతరము పోరాటం చేసి చట్టసభల్లో తన బాణిని వినిపించినటువంటి మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. బాబు జగజ్జీవన్ రావు తన జీవితకాలంలో అనేకమైన రుగ్మతలని, అసమానతలను ఎదుర్కొని ఒక ఉన్నత స్థాయికి, ఒక ఉప ప్రధానమంత్రి స్థాయికి ఎదగడం ఈ దళిత వర్గాల్లో చాలా ఆశాజ్యోతి అని చెప్పాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎల్లప్పుడూ పనిచేస్తుందని ఎన్ఎంయు రాష్ట్ర కోశాధికారి పివివి మోహన్ రావు తెలిపారు. నగరంలోని కనపక యూత్ హాస్టల్లో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ నాయకులకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు వై శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పివి రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ను తీవ్రంగా ఒత్తిడికి, వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. జోనల్ అధ్యక్ష ఎన్నిక కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ రాములు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. డిపో స్థాయి నుంచి ఉన్నటువంటి నాయకులు, అధ్యక్ష కార్యదర్శులని, అదేవిధంగా జోన్ స్థాయి వరకు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ వాళ్ళని కూడా పిలిచి శిక్షణ తరగతులు ఇప్పించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దాన్ని రివ్యూ చేస్తూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారు ఈ జోన్కి సంబంధించి విజయనగరం జోన్కి సంబంధించి జోన్ 1లో ఉన్నటువంటి జిల్లా కార్యదర్శులని, అధ్యక్షులని ఈరోజు ఇక్కడికి కాన్ఫరెన్స్కి పిలవడం, అందులో కొన్ని సూచనలు ఇస్తూ రేపు రాబోయేటువంటి భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలా, సీనియర్ కార్యకర్తలు రోజు రోజుకి రిటైర్ అవుతుండడం, వాళ్ళ ప్లేస్లో జూనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిష్ణాతులుగా తయారు చేయడానికే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్తపురం పట్టణం శివారు వెంకంపేట గోలి వద్ద చెట్టుకొమ్మ విరిగింది. డీసీ వ్యాన్పై చెట్టుకొమ్మ విరగపడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జేసీబీతో చెట్టుకొమ్మను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రణస్థలం మండలం జేఆర్పురంలో నిర్వహించిన 272వ సహజీవన యోగా తరగతుల ప్రారంభోత్సవంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. 25 ఏళ్ల క్రితం తాను యోగా నేర్చుకోవడానికి వెళ్లిన పాత హీరో హోండా బైక్ పైనే తన సతీమణితో కలిసి వేడుకలకు హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా భారతీయ సాంప్రదాయమని, ప్రధాని మోదీ కృషితో ఇది ప్రపంచ వ్యాప్తమైందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరు యోగాను అలవాటు చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఎంపీ వెల్లడించారు.
దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని వాటిని నియంత్రించాలని దళితుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ డిమాండ్ చేశారు. అమర్ భవన్లోని డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు నాటి నుండి నేటి వరకు ఇంకా వివక్షతకు గురవుతున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, డిహెచ్పిఎస్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అంబేద్కర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే బడుగు బలహీన వర్గాలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడో, విద్యలో సమాన అవకాశం, ఉపాధిలో సమాన అవకాశం, రాజకీయాల్లో సమాన అవకాశం, భూమిలో సమాన అవకాశం, సంపదలో సమానమైనటువంటి అవకాశం అనేది రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఇవాళ అవన్నీ తీసేసి వీళ్ళకి బ్రతుకుదెరువు లేకుండా చేసేటటువంటి పరిస్థితి మనకి ఈవేళ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఈవేళ కూలి నాలి చేసుకునేటువంటి వాళ్ళ మీద కూడా వాళ్ళు విరుచుకుపడి మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని మార్చేసి అది మీ రాష్ట్రాలే మీరే డబ్బులు పెట్టుకొని నడుపుకుంటునేటటువంటి దుస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి మన అందరూ కనిపిస్తూ ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మరి ఎవరికైతే భూమి లేదో, రాజ్యాంగం భూమి సమానంగా పంపిణీ చేయమని 3 ఎకరాలు కనీసం 3 ఎకరాల భూమిని పంపిణీ చేయమని రాజ్యాంగం చెప్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు 1 ఎకరం కూడా భూమి ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలుగానే వాళ్ళు బ్రతికినంతకాలం ఉండిపోయారు అలాగే. సో వాళ్ళనే మరి కనికరించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోత విధించి 40% మీరే పెట్టండి అని చెప్పారు. అలాగే మాకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని డైల్యూట్ చేసి ఎవరైనా ఎస్సీల మీద దళితుల మీద దాడులు చేస్తే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేటటువంటి కార్యక్రమాన్ని కనిపిస్తూ ఉంది. గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రకారంగా వాళ్ళు రిమాండ్కి వెళ్ళిపోయేవాళ్ళు, తర్వాత వచ్చి కోర్టులో వాదించుకునేవాళ్ళు. ఈవేళ అది లేదు. దళితులు బహుజనుల కోసం పోరాడిన మాజీ ప్రధాని భరత జాతి గర్వించదగ్గ వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు అన్నారు. ఈరోజు ఆయన 118వ జయంతి సందర్భంగా రామకృష్ణ నగరంలోని జయంతి కార్యక్రమం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం మట్టిలో పుట్టిన మహానేతగా ఎదిగిన నేత, రాజనీతిలో అపర చాణక్యంగా వ్యవహరించి చేసిన నాయకుడు అని అన్నారు. పదవులు ఏవైనా ప్రతిభకు తార్జాగా నిలిచిన నాయకుడు, పరిపూర్ణమైన అనుభవంతో దళిత బహుజనుల కోసం పనిచేసిన సేవకుడు, అంతరాల దంతలో ఉన్న భారతదేశంలోని దయనీయమైన పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన నేత అని కొనియాడారు. మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కరణోద్యమ నేత, భారతదేశంలో దళితుల కోసం అనేక పోరాటాలు చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతిని ఈరోజు విజయనగరంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో జరుపుకుంటున్నాం. బాబు జగజ్జీవన్ రావు గారు అనేక సంస్కరణలకి నాంది పలికారు. ప్రధానంగా దళితులు బహుజనుల యొక్క హక్కుల కోసం నినదించారు. అటు పార్లమెంట్లో కానీ బయట జరిగినటువంటి పోరాటాల్లో కానీ పాల్గొని ఈరోజు దళితుల కోసం బహుజనుల కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు. ఈరోజు మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాం, ఏ దళితుల కోసం ఏ బహుజనుల కోసం అయితే జగజ్జీవన్ రావు గారు పోరాడారో అదే దళితులు అదే బహుజనులు ఈరోజు కనీసం ఇల్లు లేక, ఉన్న ఇల్లుకి పట్టాలు లేక, రోడ్లు నీరు లేక, మరుగుదొడ్లు లేక ఈరోజు జొన్నగుడ్డి, లంకాపట్నం లాంటి బొంగవీధి లాంటి చోట్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. రామకృష్ణ నగర్, గురజాడ నగర్, ఎల్బీజీ నగర్ లాంటి చోట్ల పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్ కేడర్ ఐజీ సునీల్ నాయక్ విజయనగరంలోని మహలా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విచారణకు హాజరయ్యారు. సుమారు 1 గంట సమయంలో ఆయన స్టేషన్కు చేరుకోగా సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఈ విచారణకు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శనివారం రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ కూడా ఇదే కేసులో విచారణకు హాజరై వెళ్లారు. త్వరలో వైకాపా నాయకుడు బోరగడ్డ అనిల్ కుమార్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం. విచారణ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను లోపలికి రానివ్వకుండా ప్రవేశ ద్వారం వద్దే అడ్డుకుంటున్నారు.
పార్తిపురం మన్యం జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆర్ఎన్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పారాది వద్ద బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయుడు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు రోడ్డు సమస్యలపై మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా పారాది వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, అప్రోచ్ రోడ్లను పునరుద్ధరించాలని కోరారు. అలాగే ముగడ బాడంగి మధ్య రోడ్డు నిర్మాణం, బొబ్బిలి రామభద్రపురం మార్గంలో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులతో పాటు గోపాలవలస, సత్యవాడ గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రేమ బంధు ఫౌండేషన్, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అయ్యన్పేట వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎం తిరుపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గవర్నర్ టి చిరంజీవిరావు మజ్జిగను స్పాన్సర్ చేయగా గౌరవ సలహాదారు పినింటి సూర్యనారాయణ 5,000 రూపాయల విరాళం అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ రమణ, వ్యవస్థాపక అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు మాట్లాడుతూ క్లబ్ సభ్యుల సహకారంతో 3 నెలల పాటు ఈ చలివేంద్రం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ, బాలాజీ, తోష్నివాల్, ప్రైతి ఫ్రెండ్స్ ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గంలోని లక్వరపుకోట మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆదివారం నెలకోట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 16,54,033 రూపాయల విలువైన చెక్కులు 25 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 373 మంది బాధితులకు 3,09,14,078 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామని వివరించారు. రాష్ట్రం ఆర్థిక ఒడిదొడుగుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో నెలలో 2 సార్లు చెక్కులు మంజూరు చేయించి బాధితులకు వేగంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు తమ కుటుంబ అవసరాలకు, చిన్న చిన్న వ్యాపారాలకు లేదా పాడి పశువుల కొనుగోలుకు వినియోగించుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. భవిష్యత్తు రిజర్వేషన్ 33% ఇప్పటికే లోకల్ బాడీస్ ఉన్నాయి. మన అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు పెద్దపీట వేస్తూ రాజకీయాల్లో రిజర్వేషన్ అవకాశం అది ఇంకా పెంచుకొని ముందుకు చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా మనం రిజర్వేషన్లో ముందున్నాం. ఏది ఏమైనా ఆ గ్రామాల్లో మీ అందరూ కూడా ఇప్పటి నుంచి ప్రజలతో మమైకమయ్యి లోకల్ బాడీస్ ఎన్నికల్లో అన్నిటిలోని మన కూటమి అభ్యర్థులు జెండా ఎగరవేయాలని మీ అందరినీ ముఖ్యంగా కోరుకుంటూ, ఈనాటి ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఎన్నో ఒడిదొడుకులు రాష్ట్రంలో ఉన్న మన ఫైల్స్ ఇచ్చి వెంటనే చంద్రబాబు గారు సహకారంతో నెలలో 2 సార్లు నేను చెక్కులు అనేవి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. నగరంలోని అంబటి సత్రం యేసు ప్రేమాలయం ఆధ్వర్యంలో పునరుద్ధానం చాడదాం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవ ర్యాలీ కోట వద్ద ప్రారంభమై నగరంలోని పలు జంక్షన్లకు చేరుకొని తిరిగి కోటకు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా యేసు ప్రేమాలయం పాస్టర్ అలజంగి రవికుమార్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ పర్వదినాన ప్రతి ఏటా ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సత్య శోధన, ప్రపంచ శాంతి కోసం యేసుక్రీస్తు బోధనలు చాటి చెప్తున్నామన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలోని జాన్ జఫ్రీ, భోగి శాంతారావు, క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు. స్పందించలేకపోయింది, ఆయన ఉంచలేకపోయింది. 3వ దినాన్ని పునరుద్ధానం అయ్యాడు. ఈ పునరుద్ధానం ద్వారా మానవాళికి ఇచ్చే సందేశం ఏమనంటే పాపం మీద విజయం, శాపం మీద విజయం, అలాగే వ్యసనాల మీద విజయం, దెయ్యాల మీద విజయం, ప్రతి విధమైన బంధకాల నుండి గొప్ప విడుదల కలిగించేది ఈ పునరుద్ధానం. ఈ పునరుద్ధాన సందేశము ప్రజలందరికీ అందించడానికి కారణం ఏమనంటే ప్రస్తుత లోకంలో భయంకరమైన బంధకాల్లో ప్రతి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బయటపడాలంటే కేవలము ఇంకొకరు సహాయం కావాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి సహాయం చేసి
ఆయన బంధకాలను చుడిపించాలని యేసు ప్రేమల సంఘ పక్షంగా ఇక్కడ చేరిన దైవజనులందరి పక్షంగా మేము కోరుచున్నాం. పునరుద్ధాన శక్తి సమాధానము మన పట్టణానికి, జిల్లాకి, మన యొక్క రాష్ట్రానికి కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశంకై వందనాలు చెల్లిస్తూ, సైన్స్ నమ్మలేని నిజం, సైంటిస్టులు మేధావులు నమ్మలేని నిజం యేసు ప్రభు రుజువు చేశాడు. మరణించి మూడో రోజున తిరిగి లేచి అదే పునరుద్ధరణ శక్తి క్రైస్తవులకు ఇచ్చినందుకు ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవులు మరణం జయించే శక్తి ఉంది. క్రైస్తవ భక్తిలో మరణాన్ని జయించే శక్తి ఉంది. పరలోకం వెళ్ళే శక్తి ఉంది. యుగ యుగాలు యేసు ప్రభుతో జీవించే శక్తి ఉంది. ప్రార్థన చేస్తే మృతులు కూడా సజీవులుగా లేపబడతారు. అలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి విజయనగరం ప్రజలందరూ కూడా ఎవరు మృతులుగా ఉండకూడదు, అందరూ సజీవులుగా ఉండాలా. చీకట్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలి. పార్వతీపురం పట్టణంలోని 10వ వార్డులో ఆకస్మిక తనిఖీలు మంత్రి నారాయణ చేశారు. ఎస్ఎన్ఎం నగర పార్క్ను, డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అనంతరం టిట్కోయిల్ను పరిశీలించి అక్కడ కాంట్రాక్ట్తో మాట్లాడే పనులన్నీ తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్షలో పాల్గొని ఎమ్మెల్యే విజయ్ చంద్ర, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మంత్రికి పలు ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర సానుకూలంగా స్పందించి కొన్ని అంశాలకు వెంటనే నిధులు మంజూరు చేశారు మంత్రి నారాయణ. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ తీసుకుంటే దీనికి యుఐడిఎఫ్ అనే ఒక ఫండ్ కింద 86.14 కోట్లు శాంక్షన్ చేశాం. అమృత్ 2.0లో 2.57 కోట్లు. అదేవిధంగా అమృత్లోనే వాటర్ బాడీకి 1.04. ఈ విధంగా 91.75 కోట్లు ఈ అమృత్ ఏఐబిలో ఈ యొక్క మున్సిపాలిటీకి పార్వతీపురం మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి టెండర్లు అయిపోయి వర్క్ గ్రౌండ్ కాబోతుంది. ఇది డ్రింకింగ్ వాటర్కి సంబంధించి. అయితే వాటర్ వచ్చిన తర్వాత యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చిన తర్వాత ట్రీట్ చేసి బయటికి పంపించాలి. ఇప్పుడు వదిలేసినట్టు ఇందాక చూసాం, ఎక్కడంటే చెరువుల్లో ఒకటి వదిలేశారు. అవి వదలటం వల్లనే అనేక జబ్బులకు కారణాలు అవుతాయి. అందుకని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతి నీటి బొట్టుని యూజ్డ్ వాటర్, టాయిలెట్స్ నుంచి కానీ, బాత్రూమ్ నుంచి కానీ, కిచెన్ నుంచి కానీ వచ్చే వాటర్ మీరు ట్రీట్ చేసి బయటకు వదలాలంటే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఎస్టీబీ ప్లాంట్లు పెడుతున్నాం. మూడోది, ప్రతిరోజు వాటర్ యూజ్ చేసిన తర్వాత యూజ్డ్ వాటర్ అంటారు, అంటే టాయిలెట్స్ నుంచి, బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి వచ్చేది. ఆ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించటం. సాలూరు మున్సిపాలిటీలో కౌన్సిల్ కాలపరిమితి ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారి పాలనలో రోడ్లు విస్తరణ పేరుతో జరుగుతున్న హడావిడిపై మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ధర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కౌన్సిల్ ఉన్నప్పుడు లేని హడావిడి ఇప్పుడు ప్రత్యేక అధికారి పాలన రాగానే ఎందుకు మొదలైందని ఆయన ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రోడ్ల విస్తరణకు మార్కింగ్ ఇవ్వడం, నోటీసులు జారీ చేయడం వెనుక గల ఉద్దేశాన్ని తప్పుపట్టారు. పట్టణ ప్రజలకు, వ్యాపారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా, వారిని సంప్రదించకుండా రోడ్లు విస్తరణ చేయడం సరికాదని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటువంటి పనులు చేసేటప్పుడు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తీసుకునేవారని గుర్తు చేశారు. రోడ్ల విస్తరణ కోసం హడావిడిగా చేసి అల్లాడించేస్తున్నారు. సినిమా భాషలో చెప్పట్టుగా రఫాడించేస్తున్నారు. ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఏ అవసరం వచ్చింది అంటున్నాను. లేదు, అప్పుడు లేని విస్తరణ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటాను. 5 ఏళ్ళు మున్సిపల్ అధికారంలో ఉంది కదా, అప్పుడు ఎందుకు కొట్టలేదని అడుగుతాను. అప్పుడు రాని మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఆ కాపీలు ఇవ్వాలి కదా అధికారులు, ఎక్కడ వచ్చింది ఇవ్వాలి కదా. నేను కమిషనర్ని అడుగుతాను, కాపీలు అప్పుడు పంపించమని అడుగుతాను. టౌన్ ప్లానింగ్ అధికారిని అడుగుతున్నాను నేను, అలాగే ప్రత్యేక అధికారిని అడుగుతున్నాను నేను. మీరు అధికార పార్టీతో కుమ్మకై చేస్తే మాత్రం మేము అధికారంకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకోండి. కమిషనర్ గారు కూడా నాకేమి రిటైర్ అయిపోయినా వదలం. మీరు చూసిన కదా, ఒరిస్సాలో రిటైర్ అయిపోయిన అధికారుల దగ్గరే సుమారు 100 కోట్లు 150 కోట్లు వసూలు చేశారు. ఒరిస్సాలో రిటైర్ అయిపోయిన అధికారి నుంచి
పట్టుకోవడానికి విభజన మన రాష్ట్రంలో కూడా రిటైర్మెంట్ అధికారుల మీద కూడా కేసులు ఉన్నాయి కదా. రహదారి విషయంలో గత వైసీపీ ప్రభుత్వం పాలకులు నిర్లక్ష్యం చేశారని, తద్వారా రాష్ట్ర ప్రజలు రోడ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పార్తీపురం మన్యం జిల్లాలో పర్యటనలో భాగంగా సీతానగరం మండల కేంద్రంలో గల అంతర్రాష్ట్ర రహదారిపై నూతనంగా నిర్మించిన వంతెనను ఆయన ప్రారంభించారు. అలాగే చిన్నభోగెల నుంచి మొక్కవేళ్ల బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్తీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ, పార్తీపురం నియోజకవర్గ శాసనసభ్యులు, యువ నాయకులు బోనెల విజయచంద్ర నాకు ఎంతో ఆప్తులని, అనేక సార్లు నన్ను ఈ పార్తీపురం నియోజకవర్గ పర్యటనకు రావాలని ఆహ్వానించారని, అయినా నాకు సమయం కుదరక రాలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పడాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, వ్యవసాయం బాగుండాలన్నా అనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 94% స్ట్రైక్ రేట్ ఓటు ఇచ్చి ఈరోజు 164 సీట్లు మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత ఉంది. మనకు కూడా సంక్షేమము, అభివృద్ధి, ఈ రెండు పథకాలను కూడా ఖచ్చితంగా సమాంతరంగా రెండు కళ్ళతో సమానంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం కూడా తీసుకెళ్తా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఆ రోజు మేము వచ్చేటప్పటికే దాదాపుగా 27,600 కిలోమీటర్లు నడవలేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడికైనా వెళ్ళాలంటే 27,600 కిలోమీటర్లు. పార్ట్ హోల్స్ అంటే ఇవన్నీ గుంతలు మిగిలినటువంటి, ఎక్కడ చూసినా గుంతలమయమైనటువంటి రాష్ట్రం. అటువంటి కార్యక్రమాన్ని నాకు గౌరవ ముఖ్యమంత్రి గారి నమ్మకంతో ఈ R&B శాఖ నుంచి కేవలం 6 నుంచి 9 నెలల కాలంలో గుంతలంతా కూడా రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రం చేయాలని చెప్పి ఒక బృహత్తరమైన బాధ్యత పెట్టినప్పుడు భయం వేసింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు తెలుసు, ఎక్కడైనా ఫెయిల్యూర్ అయితే అది ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యుడైనా, నేనైనా, ఇంకొకరైనా సరిగా పని చేయడం లేదనేటువంటి భయం నాకు మొదటి నుంచి కూడా ఆయన దగ్గర అనుభవం ఉంది. దానికోసం నేను ఎంతోమంది మా అధికారులతో కూడా వారానికి ఒక్కసారి R&B శాఖతో నేను, మా సెక్రటరీ గారు నిత్యం కూడా వారికి ఎక్కడెక్కడగా రోడ్లు పెండింగ్ ఉన్నాయి, టెండర్లు వేసిన తర్వాత అగ్రిమెంట్ కాలేదు, ఎన్ని కిలోమీటర్లు పూర్తి చేయగలిగినామని ఒక 10-15 రోజులకు ఒక్కసారి మరీ వాళ్ళని రివ్యూ చేసుకుంటూ ఆ పార్ట్ హోల్స్ అన్నీ కూడా కాంట్రాక్టర్లకు కూడా ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక సమస్య ఉండేది. సింహాచలం కొత్త గోశాల కృష్ణాపురం వద్ద ఈ నెల 1 నుండి జరిగిన సభల 2026 సుస్థిర జీవన పరిచయ ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. కుండల వంటకాలు, నేతి తయారీలు, గానుగ నూనెలు, సాంప్రదాయ ఆహార తయారీలను పరిశీలించి నిర్వాహకుల ఆసక్తిని ప్రశంసించారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన కళాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడారు. సుమారు 60 ఏళ్ల క్రితం నాటి వంటకాలు ప్రజలకు పరిచయం చేస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న సభల నిర్వాహకుల కృషికి ప్రశంసనీయమన్నారు. ప్రస్తుతం వ్యవస్థలో పురాతన వంటకాల పట్ల ప్రజలకు ఆసక్తి బాగా పెరిగిందని, తాత్కాలిక రుచులు తిని తక్కువ కాలం బ్రతికే కన్నా సాంప్రదాయ ఆహారం తిని సుదీర్ఘకాలం బ్రతకాలన్న ఆశ ప్రజల్లో బాగా పెరిగిందన్నారు. తాను కూడా సాంప్రదాయ వంటకాలే ఆహారంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఈ 5 రోజులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకునేది, చెప్పేది ఆర్గానిక్ ఫుడ్ కానీ, స్వచ్ఛమైన ఆర్గానిక్ నెయ్యి కానీ, ఇతరాతర ఏర్పాట్లు కానీ, మన మూలాలు గుర్తు చేసే ఇళ్ళు కానీ, మంచాలు కానీ, ఆ నీటిని కానీ, గతంలో మనకి ఆ ఎదురు బొమ్మలతో అల్లిన ఇళ్ళల్లోనే నివాసం ఉండే ఆ సాంప్రదాయాలను అట్లా గుర్తు చేస్తా ఉన్న నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గతంలో తినే ఒక 50 సంవత్సరాల క్రితం తినే ఫుడ్ని మధ్యలో తలదారులు పట్టి పిజ్జాలు, బర్గర్లోకి జనరేషన్ వెళ్ళిపోయినా మళ్ళీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఏం తినాలో నేర్చుకుని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటా ఉన్నాం. చాలా మందిని చూస్తా ఉన్నాం. అవగాహన ఉన్న వాళ్ళు కానీ, డబ్బున్న వాళ్ళు కానీ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో వండిన ఫుడ్ ఎవరో తినట్లే, నాతో సహా. ఎందుకంటే ఎక్కువ తిని తక్కువ కాలం బతకడం కన్నా తక్కువ తిని ఎక్కువ కాలం బతకాలన్న ఒక ఆలోచనతో
అది కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ బాగా వేయించిన ఫుడ్ కాకుండా పెద్దలు అలాంటి మహానుభావులు సూచించిన ఫుడ్కి మళ్ళీ మనం అలవాటు పడ్డాం. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ కార్యక్రమం మహారాణిపేట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ మహారాణిపేట మండల అధ్యక్షుడు డి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బీజేపీ రాష్ట్ర నాయకులు బుద్ధ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చొక్కాకుల రాంబాబు, మహిళా నాయకురాలు బి సుశీల్తో కలిసి దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి 3 ఏళ్లకోసారి బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుని ఎన్నిక అనంతరం ప్రశిక్షణ దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహారాణిపేట మండల ప్రశిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 7 కళాంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. దేశం మొత్తం మీద ఈ కార్యక్రమం జరుగుతున్నది. నితిన్ నబీన్ గారు జాతీయ అధ్యక్షులు అయిన తర్వాత ఎవరైనా సరే జాతీయ అధ్యక్షులు మారుతున్నప్పుడల్లా కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రశిక్షణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ భాగంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆధ్వర్యంలో కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని అసెంబ్లీల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతున్నది. 7 కాలాంశాలు ఉంటాయి. 7 కాలాంశాలు ఏ విధంగా చెప్పాలి ఏంటి అని చెప్పి రాష్ట్రంలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రశిక్షణలో కార్యకర్త ఏ విధంగా నడుచుకోవాలన్న విషయాలపై కార్యక్రమ యోజన ఈరోజు జరిగింది. అలాగే మనసులో మాట, అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాసు, ప్రతి ఒక్క పోలింగ్ బూత్ వ్యవస్థలో ఈ కార్యక్రమం చేయాలి. ఆ విధంగా వాళ్ళకి వివరణ తెలియజేయడం జరిగింది. విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం గత నెల 30న తిరుపతిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఇందులో ఈపీడీసీఎల్ పరిధిలోని కేఎన్వి రామారావు సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు. నూతన కార్యవర్గం పరిచయ కార్యక్రమం ఢాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా అతన్ని జర్నలిస్టు సంఘం జాతీయ నాయకులు గంట్ల శ్రీనిబాబు సత్కరించారు. అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం అందుకున్న శ్రీనిబాబును కూడా రామారావు విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సత్కరించారు. అనంతరం రామారావు మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి శాంతియుత పద్ధతిలో కృషి చేస్తానని తెలిపారు. ఇవ్వడం జరిగింది. ఆ పదవిలో స్టేట్ సెక్రటరీ జనరల్గా నన్ను, అంటే ప్రజెంట్ నేను ఇక్కడ డిస్కమ్ సెక్రటరీగా ఉన్నాను అసోసియేషన్కి. ఈ రీవా అనేటువంటిది ఏర్పాటు చేయడానికి ఏంటంటే పెన్షనర్ తాలూకా ఇబ్బందులు అనేటువంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వాటిని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడానికి పెన్షనర్ల సంఘాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. రీవా అనేటువంటి విశ్రాంతి విద్యుత్ ఉద్యోగ సంక్షేమ సంఘం అనే పేరుతో మా రిజిస్ట్రేషన్ నంబర్ 164/2017 సర్కిల్లో ఉండేటువంటి సర్కిల్ పరిధిలో ఎలక్షన్ జరిపి నాయకత్వం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. సర్కిల్ నుంచి డిస్కమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున స్టేట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సర్వీస్లో ఉండే ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి కూడా ఒకే పద్ధతిలో మొత్తం ఒక సంవత్సరానికి 27 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మెడికల్ ఫెసిలిటీని ఇన్సూరెన్స్ కంపెనీ టాటా ఏఈజీ వారికి అప్పచెప్పింది. దాంట్లో మాకేంటంటే ప్రీమియం అనేటువంటిది 17,000 రూపాయలు సంవత్సరానికి తీసుకుంటూ దాంట్లో 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని కల్పించారు. అందులో కూడా పూర్వం ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి
భారత మాజీ ఉప ప్రధాని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమం జిల్లాలోని పలు చోట్ల ఘనంగా జరిగింది. అందులో భాగంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద జరిగిన వేడుకలో పలు దళిత సంఘాలు పాల్గొన్నాయి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పొడుగు కుమార్ మాట్లాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా వివిధ కీలక శాఖల్లో సేవలందిస్తూ దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని ప్రశంసించారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేపట్టిన చర్యలు దేశానికి దిశానిర్దేశమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల రాంబాబు కూడా పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు 119వ జయంతి అయిందండి. మరి అనేక పార్టీలు ఏంటి, మరి అనేక కుల సంఘాలు ఏంటి, ఈరోజు ప్రజలందరూ వచ్చి మరి బాబు జగజ్జీవన్ గారికి మరి దండలు వేయడం జరిగింది. మరి ఆయన కోసం చెప్పాలంటే మరి ఆయన ఒక త్యాగి. ఎందుకంటే ఈరోజు దళితులందరూ ఇలా ఉన్నారంటే కేవలం ఆయన పెట్టే భిక్ష మాకు. నేను దళితులందరూ ఐక్యత అయ్యి ఎప్పుడు అయినా సరే ప్రతి ఒక్కరు ఐక్యతయ్యి ఉండాలని చెప్పి ఆయన ప్రతి ఒక్కరికి కోరుకున్న వ్యక్తి ఈరోజు బాబు జగన్. మరి ఇంకోసారి ఆయనకి మా నివాళులు అర్పిస్తున్నాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, విఎంఆర్ డిఏ కమిషనర్ తేజ్ భరత్లు పాల్గొన్నారు. జగజ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అమోఘమని కొనియాడారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా వివిధ కీలక శాఖల్లో సేవలందిస్తూ దేశ అభివృద్ధికి విశేషంగా తోడ్పడ్డారని గుర్తు చేశారు. చాలా సంతోషకరమైన విషయం. ఆ గొప్ప నేత యొక్క వాల్యూస్ అన్నిటినీ కూడా మనము ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆయన చేసుకోవడానికి ఈరోజు ఆర్కే బీచ్ ఎదురుగా ఇక్కడ మన అందరము గ్యాదర్ అవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఆ గొప్ప నేత యొక్క వాల్యూస్ అన్నిటినీ కూడా మనము ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆయన పలు రంగాలలో పలు పోస్టులలో ఆయన చేసిన సేవని, మన దేశానికి ఎంతో చేసిన సేవ అన్నిటినీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయనలాగే స్ఫూర్తి పొంది మనం జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సమతా దివస్ 119వ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. బాబు జగజ్జీవన్ రామ్ గారు సుమారు 33 సంవత్సరాల పాటు భారతదేశానికి క్యాబినెట్ మినిస్టర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. వారు చిన్నప్పటి నుంచి ఎంతో వివక్షను ఎదుర్కొంటూ కూడా లైఫ్లో చాలా లక్ష్యాలని నిర్దేశించుకుని చాలా గొప్పగా సాధించారు. ఒక అట్టడుగు స్థాయి నుంచి దేశం యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఎదగడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. ముఖ్యంగా 1971లో ఇండియా పాక్ వార్లో బంగ్లాదేశ్కి స్వాతంత్రం లభించే దాంట్లో ఇప్పుడు ఆయన డిఫెన్స్ మినిస్టర్గా చాలా కీలకమైన సేవలు అందించారు. అలాగే అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ భారతదేశానికి తీసుకుని వచ్చి సర్ప్లస్కి తీసుకెళ్లిన ఏకైక అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన ఉన్నారు. అలాగే లేబర్ మినిస్టర్గా అనేక లేబర్ రిఫార్మ్స్ చేశారు. వారి యొక్క జీవితం ఒక గొప్ప ఆదర్శం, భావితరాలకి అది ఒక స్ఫూర్తిదాయకము. తెలుగులో గజల్స్ ప్రక్రియను 4 దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న కేసీ రాజు శ్రీనివాస్కు నగరానికి చెందిన విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ గజల్ కళాభారతి పురస్కారం ప్రదానం చేసింది. ముఖ్య అతిథిగా వైస్ అడ్మిరల్ కె శ్రీనివాస్, ఆధ్యాత్మిక గురు మౌలాన్ అమీర్ ఉద్దీన్ మాలక్ సాహెబ్, కళాభారతి అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు గజల్ శ్రీనివాస్కు కళాభారతి పురస్కారం ప్రదానం చేశారు. కళాకారులను ప్రోత్సహించడమే కళాభారతి లక్ష్యమని ఎంఎస్ఎన్ రాజు తెలిపారు. పురస్కార గ్రహీత గజల్ శ్రీనివాస్ మాట్లాడారు. ఇప్పటి వరకు తాను ఎన్నో వందల బిరుదులు, సత్కారాలు పొందినట్లు చెప్పారు. అయితే కళలకు నిలమైన కళాభారతి పురస్కారం అందుకోవడం ఇదే మొదటిసారని తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం జరిగిన గజల్ కచేరీలో గజల్ శ్రీనివాస్ లయబద్ధంగా కంజీలో వాయిస్తూ వివిధ భాషల్లో గజల్స్ అద్భుతంగా పాడి సభికులను మంత్రముగ్ధులకు గురిచేశారు.
తీర్చడం నాకు ఒక గత జన్మ సత్కర్మ సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. నేను చాలాసార్లు ఈ వేదిక మీద కార్యక్రమాలు చేశాను. గతంలో కంకణాలు పొందాను, స్వర కంకణాలు పొందాను, స్వర్ణ కంకణాలు పొందాను ఈ వేదిక మీద. అన్నిటికన్నా గొప్పది ఇప్పుడు మీరు కొట్టారే చప్పట్లు, అది మహదానందంగా ఉంటుందన్నమాట. ఏం మోసుకెళ్ళామంటే గజల్ గానం చేస్తే లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్న సందర్భాలు ఇప్పుడు. ఇలాగే ఇంతెత్తున ఒక ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంటికి పిలిచి 20 మందిని పిలిచి నా చేత గజల్స్ పాడించి ఇంత పెద్ద మూట పెట్టాడు అక్కడ. ఏంటి మూట పెడితే నాకు అసలు అర్థం కాలేదు, దేవుడు బొమ్మేమో అనుకున్నా. పాడిన తర్వాత ఇలా తీస్తే అంత డబ్బులు కట్టేది, అది అక్కడే వదిలేసి వచ్చేసాను నేను. ఎందువల్లంటే ఇది నేను మొయ్యలేను సార్, నేను మొయ్యలేను దాన్ని నాకెందుకు, అది మీరు మంచి పనికి ఉపయోగించండి అంటే ఆయన బళ్ళారిలో ఒక గొప్ప ఓల్డేజ్ హోమ్ కట్టాడు ఆ డబ్బుతోటి. దాని ఇనాగరేషన్ కూడా వెళ్ళాను. ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్తాము అంటే రూపీస్ కాదు, ఎన్ని రూపీస్ ఇచ్చినా ప్రేక్షకులు నాతో నడిచి రాకపోతే ఆ రాత్రి రూపీస్ దిండి కింద పెట్టుకున్నా కానీ పీస్ ఉండదు రాత్రి అంతా కూడా. గజల్ గానం అంటే గానం కాదు, గజల్ శ్రీనివాస్ పాడుతుంది ఆత్మయానం. సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి మేరుగన్ నాగార్జున కొనియాడారు. మద్దెలపాలెం వైసీపీ కార్యంలో జరిగిన జగజ్జీవన్ 119వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాజీ మంత్రి బాలురాజ్తో కలిసి జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు మనకు సమానత్వం, న్యాయం, సేవాభావం అనే విలువలను నేర్పిస్తాయని పేర్కొన్నారు. జగజ్జీవన్ ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. స్వయానా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒక డాక్టర్ను పట్టుకుని చెంప మీద పెళ్లును కొడితే ఈరోజు కేసు లేదు. ఎక్కడ ఉంది పరిపాలన అడుగుతా ఉన్నాం. ఎక్కడ రాజ్యాంగ హక్కులు మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మహనీయుడు పుట్టినరోజులు రేపు 14 అంబేద్కర్ గారు పుట్టినరోజు, 5 జగజ్జీవన్ రామ్ గారు ఈరోజు పుట్టినరోజు, ఇంకా పోతే జ్యోతిరావు పూలే గారు పుట్టినరోజు. మహనీయుడు పుట్టినరోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో కానీ అస్పృశ్యత, అంటరానితనం, గుప్తాధిపత్యం వెలివేతలో కొనసాగుతూ ఉన్నాయంటే దానికి కారణం మీ ప్రభుత్వము, మీ పరిస్థితులు కాదా చంద్రబాబు గారు అడుగుతా ఉంది. ఇక ప్రక్కకెళ్దాం. రాజమండ్రిలో దళిత సోదరుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి బట్టలొప్ప తీసి వాళ్ళను వీడియోలు తీస్తే దాని మీద చర్యలు లేవు. ప్రక్కకెళ్దాం. బెంగళూరు, వెస్ట్ గోదావరి జిల్లా, బహిరంగ మీ ఎమ్మెల్యే మా మీద దాడులు చేయిస్తూ ఉంటే, కేసులు పెడతా ఉంటే, దళితుల ఇళ్లను పడగొట్టేసి అయామోగ రక్షణ కావాలంటే పట్టించుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఎవరు దెబ్బతిన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి అక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎండగట్టాకి సిద్ధంగా ఉన్నామని చెప్తాం. తెలుగుదేశంలో ఉన్నటువంటి వారికి పరిపాటి, అలాగే వాళ్ళ ఎలియన్స్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా గ్రహపాట్లాగా వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తేలిక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దళిత హక్కులు, దళిత చట్టాలు, దళితుల భూములు లెక్క చేయకుండా తేలికగా రావటమే చంద్రబాబు గారి నైజం. జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి తేడా ఉంది. చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ హక్కులను ఇంటోటో ఇంప్లిమెంట్ చేసి దళితులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీతానగరంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన. నూతన వంతెనను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పార్వతీపురంలో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీ. టిడ్కో ఇల్లు, మౌలిక వసతులపై కీలక ఆదేశాలు జారీ.
కస్టడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐజీ సునీల్ నాయక్. విజయనగరంలో ముమ్మరంగా సాగుతున్న విచారణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.